ఆర్సీబీ వరుస విజయాలకు ఢిల్లీ బ్రేక్లు వేసింది. 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీని ఓడించింది. అలాగే ఆర్సీబీ టీం కూడా తన పాత బలహీనతను మరోసారి బయటకు తీసింది. ఒకప్పుడు ఆర్సీబీ ఆడతీరు చూస్తే అందరికీ తెలుసు కదా, టాప్ ఆర్డర్ ఓపెనర్లు బాగా ఆడితే మిడిల్ ఓవర్లలో స్కోర్ నిదానంగా చేసేది, ఫినిషింగ్ సరిగ్గా ఇవ్వలేక తక్కువ స్కోర్కే కట్టడి కావడం, ఆ తర్వాత ఓడిపోయేది. ఎగ్జాక్ట్లీ ఈ మ్యాచ్లోనూ ఆర్సీబీ ఆడతీరు ఆల్మోస్ట్ అలాగే కొనసాగింది. ఓపెనర్లు ఆ టీంకు విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. 5 ఓవర్ల లోపే 47 పరుగుల మంచి పార్ట్నర్షిప్ను అందించారు. ఆ టైంలో విరాట్ కోహ్లీ 13 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయినప్పటికీ ఆర్సీబీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. పడిక్కల్, ఫిలిప్ సాల్ట్ రెండో వికెట్కు కూడా 29 బంతుల్లోనే 47 పరుగుల మంచి పార్ట్నర్షిప్ అందించారు. ముఖ్యంగా ఫిలిప్ సాల్ట్ ఈ మ్యాచ్లో మంచి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 4 ఫోర్లు 3 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. ఈ టైంలో అంటే దాదాపు 10 ఓవర్లకు జస్ట్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 99 పరుగులు చేసింది. అప్పటికి బెటర్ రన్ రేట్, ఆల్మోస్ట్ 10 పరుగుల రన్ రేట్ కొనసాగుతుంది. సో ఆ యాంగిల్లో తీసుకున్నా కూడా ఈజీగా 200 రన్స్ మార్క్ను దాటొచ్చు. ఎందుకంటే ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. అలాగే ఫినిషర్ కూడా స్ట్రాంగ్గా ఉన్నారు, షెఫర్ లాంటి ప్లేయర్లు. అయినప్పటికీ ఆ జట్టు 20 ఓవర్లలో 175 పరుగులే చేసింది. ముఖ్యంగా టిమ్ డేవిడ్ 26 పరుగులు, పటీదార్ 8 పరుగులు, జితేష్ అయితే మరీ స్లోగా బ్యాటింగ్ చేశాడు. 20 బంతుల్లో జస్ట్ 14 పరుగులే చేశాడు. ముఖ్యంగా ఆర్సీబీ అంటే చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ పిచ్. అయినప్పటికీ ఆ పిచ్పై ఆర్సీబీ బ్యాట్స్మెన్లు ఈరోజు పూర్తిగా స్లోగా బ్యాటింగ్ చేశారు, ఫెయిల్ అయ్యారు. దీంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్లోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా కెప్టెన్ అక్షర్ పటేల్ అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. 3 ఓవర్లు బౌలింగ్ వేసి ఎగ్జాక్ట్లీ 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీస్తే, కుల్దీప్ యాదవ్ కూడా 2 వికెట్లు, నింగీడి కూడా 2 వికెట్లతో రాణిస్తే ముఖేష్ కుమార్ 1 వికెట్ తీశాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్లో మొదట్లో అయితే చాలా స్ట్రగుల్స్కు గురయ్యింది. ఒకానొక స్టేజ్లో 18 పరుగులకే 3 వికెట్లు. ఈ మ్యాచ్ కూడా ఢిల్లీ ఓడిపోతుంది, ఆర్సీబీకి మరో విజయం కన్ఫర్మ్ అనుకున్నారు. ఆ టైంలో థ్రిస్టన్ స్టబ్స్ అండ్ కేఎల్ రాహుల్ మంచి పార్ట్నర్షిప్తో ఢిల్లీ క్యాపిటల్స్ను నిలబెట్టారు. 69 పరుగులు పార్ట్నర్షిప్ నమోదైంది వీళ్ళిద్దరి మధ్య. కేఎల్ రాహుల్ సూపర్ హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. 34 బంతుల్లోనే 57 పరుగులు, 6 ఫోర్లు 2 సిక్సర్లతో వీళ్ళిద్దరూ కన్సిస్టెన్సీగా రాణించడంతో పాటు మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న సందర్భంలో రాహుల్ హాఫ్ సెంచరీ చేశాక అవుట్ అయ్యాక కూడా ఢిల్లీ క్యాపిటల్స్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా కన్సిస్టెన్సీ బ్యాటింగ్తో స్టబ్స్ ఆకట్టుకున్నాడు. నెక్స్ట్ కెప్టెన్ అక్షర్ పటేల్తో కలిసి 34 బంతుల్లోనే 47 పరుగుల పార్ట్నర్షిప్ 4వ వికెట్కు. అయినప్పటికీ ఇబ్బంది ఏమీ లేదు. ఆ టైంలో కూడా అక్షర్ పటేల్ గాయం కారణంగా రిటర్న్ హర్డ్గా వెన్నుదూరినప్పటికీ ఒక ఎండ్లో వికెట్లు పడుతున్న స్టబ్స్ మాత్రం కన్సిస్టెన్సీ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. చివరిలో కూడా మిల్లర్తో కలిసి 4 ఓవర్లకే 45 పరుగుల పార్ట్నర్షిప్ అందించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మరో బంతి మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయాన్ని సాధించింది. మిల్లర్ చివరిలో 2 సిక్సర్లు 1 ఫోర్తో ఫినిష్ చేశాడు 10 బంతుల్లో 22 పరుగులతో. అలాగే స్టబ్స్ 47 బంతుల్లో 60 పరుగులు చేశాడు, 4 ఫోర్లు 1 సిక్సర్తో నాట్అవుట్గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ సూపర్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు బౌలింగ్ వేసి 26 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీస్తే, కృణాల్ పాండ్యా 4 ఓవర్ల తన స్పెల్లో 24 పరుగులు ఇచ్చాడు, 1 వికెట్ కూడా తీశాడు. శ్రేయస్ శర్మ ఈ మ్యాచ్లో పెద్దగా వికెట్లు ఏమీ తీయలేదు. అలాగే రసిక్ సలాం ధర్ అనే బౌలర్ మాత్రం 4 ఓవర్లు బౌలింగ్ వేసి ఎక్స్పెన్సివ్గా 40 పరుగులు ఇచ్చుకున్నాడు. ఆర్సీబీ ఇలా బ్యాటింగ్లో ఆశించిన పరుగులు చేయలేకపోవడం, బౌలింగ్లో రాణించకపోవడంతో ఆ జట్టుకు చాలా రోజుల తర్వాత ఓటమి ఎదురైంది.